ఈరోజు టమాటా కూర చేసుకుందాం. టమాటా అల్లం పచ్చిమిర్చి కూర. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి. దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపు వేసుకోవాలి. చూసారు కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపు వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ వేసి పోపు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పోపు వేసుకుంటే ఇందులో టమాటా కట్ చేసుకుని టమాటా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటా, అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసి వేసుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ, జింజర్, అలాగే సాల్ట్ మిక్సీ వేసుకున్న పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ అలాగే జింజర్, సాల్ట్ మిక్సీ వేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ ఒక 10 అయితే, జింజర్ ఒక చిన్న ముక్క, ఒక మన వేలంతా ముక్క వేసుకోవాలి. కదా, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే వాటర్ కొంచెం, ఇది మనం మిక్సీకి వాష్ చేసేసేయచ్చు, ఎందుకంటే పేస్ట్ వేసాం కదా, అదే వేసేయచ్చు. ఇది దగ్గరగా ఉడకనివ్వాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది కారంగా చేసుకుంటే.
చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోద్ది. టమాటా కూర రెడీ. కొంచెం దగ్గర గమనించి ఇంకా ఆఫ్ చేసేయడమే. ఇలా లిక్విడ్గానే కొంచెం ఇలాగే అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇది తింటే సూపర్ ఉంటుంది. టమాటా కూర రెడీ. అలాగే ఇది ఇందులో కావాలంటే మనం వంకాయ అవి కూడా వేసుకోవచ్చు. పొటాటో, వంకాయ, చిక్కుడుకాయ అవన్నీ కూడా వేసుకుని చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు కూరలు ఏమీ లేవు అంటే ఇలా టమాటాతో కూడా చేసుకోవచ్చు, ఒట్టి టమాటాతో. అంతే అండి, టమాటా కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. Thank you. Bye.